వెల్కమ్ టు టీ10 షీ లీడ్స్ ప్రోగ్రామ్. ఆమె యోధ. ఆమె జీవితం ఒక యుద్ధ భూమి. 12 ఏళ్లకే పెండ్లి, 20 ఏళ్లకే ముగ్గురు పిల్లలు. చదువుతో జీవితాన్ని జయించింది, కష్టాలకు సవాల్ విసిరింది, బాలల హక్కుల కోసం పరితపించింది, ఎందరో మానసిక ప్రత్యేక బిడ్డలకు అమ్మాయింది, మరెందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆమె మరెవరో కాదు, పి శ్యామలాదేవి గారు. ఈ రోజు టీ10 షీ లీడ్స్ ద వరల్డ్ కార్యక్రమంలో మన ఆత్మీయ అతిథి. చూసిండ్రు కదా ఏవి, ఇప్పుడు గా మేడమే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అయితే ఇసొంటి ఆలోచన ఎట్లా వచ్చింది మేడంకి, అసొంటి ఆలోచన వచ్చినందుకు ఎట్లా నిలబడిండ్రు, అసలు ఎట్లాంటి కష్టాలని కడగండ్లని ఎదుర్కొన్నారు అనేది మొత్తం మాట్లాడదాము మేడం తోటి. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారా? మీ పిల్లలందరూ బాగున్నారా? అందరు బాగున్నారు. అయితే మేడం 12 సంవత్సరాలకే పెళ్లి, 20 ఏళ్ళు వచ్చే వరకు ముగ్గురు పిల్లలు. పెళ్ళి అయినాక చదువుకోవాలని అనుకునే థాట్ చాలా మందికి రాదు. మీకు చదువుకోవాలనే కోరిక ఒక దిక్కుంగా, సంసార జీవితం ఇంకో దిక్కుంగా. ఈ రెండింటి మధ్యలో పోటీ వచ్చినప్పుడు చదువుకే ఇంపార్టెన్స్ ఇచ్చి చదువును కొనసాగించారు. అసలు ఎట్లా సాధ్యమైంది ఇదంతా? మేబీ అది ఒక పట్టుదల అవ్వచ్చు. పరిస్థితులు ఎప్పుడైనా ఎదురవుతూ ఉంటాయి. మనకి గట్టి సంకల్పం ఉంటే ఎదురిస్తాం అనమాట. అట్లా జరిగింది. మొట్టమొదట చదువు మొదలు పెట్టాలంటే ఆల్రెడీ కొంత చదువు ఉంది. 12 ఏళ్ళకి 7th 8th 9th 10th వరకు ఎట్లాగొట్లా పూర్తి చేశాను. ఆ తర్వాత పెళ్లి కాకముందుకే 10th అయిపోయిందా మీది? పెళ్ళి అయినాకే అయింది. పెళ్లి అయినాకనే 7th హాలిడేస్ లో పెళ్ళై. ఓ సో 8th 9th ఇంకా చిన్నపిల్లలు కాబట్టి పంపించారు కదా. అవును. అట్లా 14వ సంవత్సరానికి 10th మధ్యలోనే వెళ్ళాను. 10th అయిన నెక్స్ట్ ఇయర్ కి బాబు పుట్టాడు. 10th అయిపోయినాక నెక్స్ట్ ఇయర్ కి 15 16 మధ్యలో బాబు, పెద్ద బాబు. సో అట్లా చదువు అక్కడ ఆగింది. అంటే 8 నుంచి కూడా పెళ్ళైన తర్వాత చదువుకోవటం కూడా ఒక సమస్యగానే ఉండేది. అప్పుడు అందరూ ఆడుకుంటున్నారు, అందరు మంగళసూత్రం వేసుకోవాలి, నల్లబూసలు వేసుకోవాలి, పరిగెత్తకూడదు, అవి ఇవి ఏవో ఉండేవి, అన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా ఇంకా పెళ్ళైనాక. అట్లా అంటే మా ఫ్యామిలీలో అంత లేదు. మా నాన్నగారు అగ్రికల్చర్ ఆఫీసర్ గా వర్క్ చేశారు. ఆయనకి అన్ని ఆదర్శ భావాలు ఉండేవి, మంచి రైటర్ కూడా ఆయన, అన్ని ఉండేవి. కానీ పెద్దల్ని గౌరవించే ఒక మంచి అలవాటు మూలాన వాళ్ళ అన్నయ్యలు, మా అమ్మమ్మల తరఫు వాళ్ళు, పెద్దవాళ్ళందరూ నలుగురు ఆడపిల్లలు నీకు ఎట్లా పెళ్లి చేస్తావు, ఏం చేస్తావు అని, ఓ పక్కన మన వాళ్ళే ఉన్నారు, వాళ్ళు తొందరపడుతున్నారు కాబట్టి చిన్నపిల్లలు అయితే ఏంటి, తర్వాత బర్త్డే నవ్వకూడదు అన్నట్టు నాకు మా అక్కకి కూడా చేసేసారు ఒకటేసారి. అయినా అప్పట్లో ఎట్లుండే మేడం, ఒకసారి పిల్లలు ఎదిగినరు ఆడపిల్లలు అంటే ఖచ్చితంగా ఫస్ట్ ఎలగొట్టాలనే ఉంటే అసలు సమస్యలు, డబ్బులు సమస్యలు కూడా ఉండి, చాలా కట్నాలు ఇవ్వాలి, మనకి దగ్గరకు వచ్చారు వీళ్ళు, మంచిగా చేసేస్తే బాగుండు, బంధువులు, దూర బంధువులు, అట్లా ఏవేవో ఆలోచనలు. వాళ్ళ తరఫు అయితే పెళ్లి చూసి చనిపోవాలనేది ఉంటారు కొంతమంది ముసలి వాళ్ళు. నా మనవాడు పెళ్లి చూసి చనిపోవాలి కాబట్టి చేసేయండి అంటే ఎవరో ఒకళ్ళు తెచ్చి గబగబా చేసి చూపించి ఆమెను పంపించే పరిస్థితి అనమాట. అంటే అలాంటి సెంటిమెంట్స్ కూడా అప్పుడు బాగుండే. పెళ్లి చూసి చచ్చిపోవాలనేది మేబీ అది ఒక రకంగా వేరే మంచి విషయమే అయినా, యువతలు దానికోసం ఇంకొకళ్ళని తొందరపడి చేయటం అనేది అంత ఆలోచనలు అప్పుడు లేవు. అయితే మీరు చాలా డిగ్రీలు చేసినట్టున్నారు కదా, అది ఎట్లా సాధ్యమైంది అనేది మనం మాట్లాడుకో. మామూలుగా 10th క్లాస్ బిగినింగ్ ఇయర్ అనమాట నేను. అంటే అప్పుడే SLC ఉండేది, 10th ఉండేది. ఆ ఫస్ట్ 10th ఇయరే నేను 10th లోకి వచ్చాను అనమాట. సో అది ఎట్లా కొట్లా కంప్లీట్ చేసాం. అంటే అప్పటికే కాపురానికి వెళ్ళినా వచ్చినా చాలా ఆబ్సెంట్స్ అయినా ఎట్లా కొట్లా పరీక్ష రాసి పాస్ అయ్యాం. ఆ తర్వాత 10 సంవత్సరాల గ్యాప్. పిల్లలు ముగ్గురు పుట్టి పెరిగే వరకు నేను మళ్ళీ చదవలేదు, ఛాన్సే లేదు. 10 అయిపోయినాక మీకు పిల్లల తర్వాత 10 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ముగ్గురు పిల్లలకి ఒక్కొక్కళ్ళకి 2.5 years 3 years తర్వాత సెకండ్ కదా బర్త్, అలా కొంచెం గ్యాప్ తో పుట్టారు. సో ముగ్గురు పిల్లలు పుట్టి వాళ్ళని చూసుకునే పరిస్థితి, చదవడానికి అవకాశం లేదు. బట్ లాస్ట్ బాబు పుట్టిన తర్వాత చిన్నప్పుడే
చదవడం స్టార్ట్ చేశాను. నేను అప్పటికే స్టార్ట్ చేశాను. ఉమ్, ప్రైవేట్ గా చదువు మొదలు పెట్టాను. ఉమ్, బిఏ ఎంట్రన్స్ రాసి బిఏ చదివాను. ఉమ్. ఆ తర్వాత ఎంఏ ప్రైవేట్ గా చేశాను. అంటే మీరు దూర విద్య స్టార్ట్ చేసిండ్రా? అంటే కరస్పాండెన్స్ కోర్స్ అయినా ఉమ్. వెళ్ళాలి అప్పుడప్పుడు. అవును, అట్లా స్టార్ట్ చేసిండ్రు. స్టార్ట్ చేశాను. ఉమ్. బిఏ ఎంఏ రెండు కంప్లీట్ చేసి బిఈడి రెగ్యులర్ గా చేయాల్సి వచ్చింది. ఓ, మళ్ళీ అప్పుడు ఎట్లా? అప్పుడు రెగ్యులర్ గా చేసిన అప్పటికే ఆ, అన్ని ధైర్యాలు వచ్చేసినాయి. అన్ని ధైర్యాలు వచ్చినాయి, ఖచ్చితంగా నేను ముందరికి వెళ్తాను వెళ్ళాలి పట్టుదల. అనేది అంటే ప్రతిదీ ఒక అవసరంలోంచి వచ్చింది. నాది ఎలా ఉంటుందంటే చదువు కూడా, ఉమ్, నేను హిందీ ప్రైవేట్ గా చదువుకున్నాను. ఉమ్, ప్రాథమిక, మాధ్యమిక, విశారద ఇలాంటివి ఉంటాయి. ఉమ్, ఆ అవును. కోర్సులన్నీ చేసిన తర్వాత కంప్లీట్ అవుద్ది అనమాట. హిందీ ఉమ్, పండిట్ కోర్స్ చేయడానికి వీలుంటది. ఉమ్, నేను ప్రాథమిక చదివి మాధ్యమికలోకి వచ్చినప్పుడు నేను ప్రాథమిక వాళ్ళకి పరీక్షలకు కట్టించేదాన్ని. ఉమ్. నేను ఏదైతే కంప్లీట్ చేశానో దాన్ని టీచ్ చేసేదాన్ని. ఓహో, అలాగే చివరి దాకా సాగింది అనమాట. నిజంగా అలా ఒక గ్రేట్ స్కూల్ మేడం. రన్ చేశా. ఉమ్, రన్ చేసినప్పుడు క్వాలిఫైడ్ వాళ్ళు ఉండాలి కదా. ఉమ్, సో బిఈడి చేయాలి. ఉమ్, బిఈడి చేయకుండా స్కూల్ నడపడం సాధ్యం కాదు. అవును. స్కూల్ ఆల్రెడీ స్టార్ట్ చేసి కొన్నాళ్ళు నడిపిన తర్వాత బిఈడి చేశాను. ఓహో, ఎంట్రన్స్ రాసి అంటే హిందీ మీకు మీడియం. ఎప్పుడు ఏది అవసరమో దాన్ని బట్టి నేను ఇది ఆ. చెయ్యాలి, వయసుతో సంబంధం లేదు, ఏం ఇంకా లేదు అసలు. మనసు చదువు ఉంటే చాలు నేను ముందరికి వెళ్ళాలనే ఒక దృక్పథంతో ఖచ్చితంగా ముందరికి ఖచ్చితంగా అది వెళ్ళిండ్రు. ఆసక్తి కూడా అన్నమాట. ఏ పుస్తకం కనబడినా చదివేవాళ్ళు. చదవాలి, లైబ్రరీలో బాగా తెచ్చుకోవడం చదవటం అని ఉండేది. పుస్తకాల నేను పురగారు ఎంఏ వచ్చి మిమ్మల్ని. చేసినప్పుడు ఉమ్, టోటల్ గా ఒక్క పుస్తకం కొనే అవకాశం కూడా లేదు నాకు. ఉమ్, అసలు పేపర్ మారిందా, ఏముంది సిలబస్ కూడా తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఉమ్, ఈ పిల్లలు ఇదంతా చూసుకోవడం, ఎట్లయినా పట్టుదలతో చదవటమే కానీ అవన్నీ వెతికి తెచ్చుకోవడానికి సమయం ఉండేది కాదు. ఉమ్, అందుకని లైబ్రరీలో కంటిన్యూగా మెంబర్షిప్ తీసుకుని మొత్తం లైబ్రరీ బుక్స్ చదివే. నేనైతే తెలుగు సాహిత్యం కాబట్టి ఉమ్, పీజీ తెలుగు నాది. సో దానికోసం లైబ్రరీ బాగా ఉపయోగపడింది. ఉమ్, వేరే సబ్జెక్టులు అయితే కష్టమయ్యేదేమో. ఉమ్, అది అయిన తర్వాత హిందీ మీడియంలో బిఈడి చేశాను. ఉమ్. అయితే మేడం, మీరు మెంటల్లీ స్పెషల్ కేటగిరీ పిల్లలకే స్కూల్ పెట్టాలనే ఆలోచన అసలు ఎట్లా వచ్చింది మీకు? ఇందాక అదే ముగ్గురు పిల్లలు నాకని చెప్పాను కదా. అవును. రెండో బాబు మానసికంగా ఎదగని పరిస్థితుల్లో పుట్టాడు. ఉహుం, పుట్టగానే ఐడెంటిఫై అయింది. ఉమ్, అప్పటి నుంచి ఒక 4 సంవత్సరాల పాటు తిరగని హాస్పిటల్ లేదు, ఎంక్వైరీ చెయ్యని చోటు లేదు. ఉమ్. అదంతా కూడా చాలా కష్టంగా చాలా ఉండేది. కష్టంగా ఉంటది. అప్పట్లో అసలు ఈ మానసిక వికలాంగత్వం మీద ఉమ్, సరైన అవగాహన లేదు. నాకు ఏజ్ లేదు, ఉమ్, నాకు తెలియదు, నాకు ఇంట్లో సపోర్ట్ తక్కువ. ఉమ్. సో అది ఆ స్ట్రగుల్ చాలా భయంకరంగా చాలా భయంకరంగా ఉంటది మేడం. ఉండేది. చెప్తే ఒక మాటలో ఆ, అయిపోతది గానీ అవును. అది భరించాలంటే చాలా అవును, కష్టంగా చాలా ఉంటది. కష్టం. ఎట్లానే హైదరాబాద్ కి ఎక్కడో వెస్ట్ గోదావరిలో ఉండేవాళ్ళం మేము. ఉమ్, అక్కడి నుంచి హైదరాబాద్ కి ప్రతి 3 నెలలకి ఒకసారి వచ్చి స్వీకార్ ఉపకార్లో తనకి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళేవాళ్ళం. బాబుకి. అక్కడ అంతకు ముందు అన్ని చోట్ల తిరిగి చెన్నై కూడా వెళ్ళి ఉమ్, అన్ని స్కానింగ్లు అవన్నీ తీపిచ్చి అవన్నీ చేసినా గానీ ఉమ్, వాళ్ళు చెప్పడం పెద్దగా హోప్ కలిగించేలాగా చెప్పేవాళ్ళు కాదు. ఉమ్, ఇది ట్రైనింగ్ చేసుకోవడమే తప్ప దీనికేం ప్రత్యేకంగా మెడిసిన్స్ అనేవి ఉండవు అనేసరికి చాలా డిసప్పాయింట్ అయితాము, ఒక అయ్యేది. ఆశ కూడా పోతది మనకి. పోతుంది. సో అట్లా ఒక 3 సంవత్సరాల పాటు ఒక ఇట్లనే బాధలోనే తిరిగిండ్రు ఉన్నా. అక్కడి నుంచి ఇంత దూరం. తిరిగా ప్రతి 3 నెలలకి ఉమ్, 3 మంత్స్ కి ఒక ఇంజెక్షన్ వేస్తేనే నెక్స్ట్ యాక్టివ్ గా ఉండేవాడు అనమాట. ఆ, అట్లాంటి పరిస్థితుల్లో 3-4 సంవత్సరాలు, ఫస్ట్ 2-3 ఇయర్స్ మాత్రం చాలా కష్టమైంది. తర్వాత నుంచి కొంచెం డెవలప్ అవటం మొదలు పెట్టాడు అనమాట. ఉమ్, కానీ 7 సంవత్సరాల వరకు నడవలేదు, ఉమ్, ఎత్తుకునే ఉండేదాన్ని. ఉమ్, బట్ వాడికి 3 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇంకొక బాబు పుట్టాడు. ఉమ్. అప్పటి మన ఇప్పుడు స్వతంత్రం గాని, నాకు కావాలన్నప్పుడే నేను బిడ్డను కంటానంటాం అది గాని లేదు కదా. ఇలాంటివి లేవు, మాకు అసలే లేదు అక్కడ. ఉమ్, సో ఈ బాబుని చూసుకుంటూ ఈ బాబుని చూసుకోవడం అనేది చాలా కష్టంగా ఉండేది. ఇంకా కష్టం ఉంటది. ఒక్కొక్కసారి రెండు చేతుల్లో ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ప్రయాణాలు చేయాల్సి వచ్చేది అనమాట. అబ్బా మేడం. బట్ ఏంటంటే నాకున్న అదృష్టం బాగా సపోర్ట్ మా పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ ఉహుం, అప్పటికి ఇప్పటికి ఆ, ఎప్పుడు వాళ్ళ సపోర్ట్ ఏది అవసరం ఉన్నా, ఏది కావాలన్నా, మనుషులు రావాలన్నా, నాకు హెల్ప్ చేయాలన్నా ఉమ్, చాలా ముందుంటారు. ఉండేది. ఉమ్, ఇంకా మా పిల్లలు పెద్ద అయిన తర్వాత పిల్లలే నా ఫ్రెండ్స్. ఉమ్, పెద్ద బాబు, చిన్న బాబు, ఇప్పుడు బాబుకు మంచిగా మధ్యలో బాబు ఇలా
కొంచెం వీక్ గా ఉమ్, ఉంటాడు అనమాట. కొంచెం. అయితే మేడం మీ బాల్యం గురించి తెలుసుకోవాలని ఉంది మాకు. ఒకసారి మీ బాల్యం ఎట్లా నడిచింది? నా బాల్యం చాలా బాగా నడిచింది పెళ్ళయ్యే వరకు. ఉమ్, పెళ్లి కూడా పెద్దగా ఏం బానే ఉంటది, బాజా భజంత్రీలు ఉంటాయి, మంచి మంచి స్వీట్లు పట్టు చీరలు ఆటలు ఉంటాయి తెస్తారు, నగలు పెడతారు. అని అదే ఆలోచన ఉండే. పెళ్ళప్పుడు అదే ఆలోచన ఉండే. ఉమ్, అయితే తెలియని వాళ్ళు బంధువులు అనేది ఒకటి ఉండేది. ఉమ్. ఏదైనా తర్వాత కానీ అసలు అదేంటి దిగిన తర్వాత రంగంలకు అప్పుడు తెలుస్తుంది. తెలుస్తుంది. ఆ మరీ భయంకరం కాకపోయినా బాల్యం పోగొట్టుకోవడం అయితే 100%. చాలా మిస్ అవుతాం. ఎందుకంటే ఇంకా చదువు ఉంది, ఇంకా నేను బాగా ఆటల్లో ఉండేదాన్ని, కల్చరల్ యాక్టివిటీస్ లో ఉండేదాన్ని, నాటికలు వేసేదాన్ని, డాన్స్ చేసేదాన్ని, ఇవన్నీ ఉండేవి, బాగా యాక్టివ్ మీరు. బాగా ఉండేవి. ఉమ్, ఆర్ట్స్ అన్ని ఉండేవి, సింగింగ్ ఉండేది, అన్ని ఉండేవి. ఉమ్, అవన్నీ ఫర్దర్ గా లేకుండా ఉమ్, ఒక ఇంట్లో అట్లా ఉండిపోవాల్సి వచ్చిన పరిస్థితిని. ఉమ్. అది కొంచెం పెళ్లికి ముందలే వేరే ఉంటది ఆడపిల్ల జీవితం, పెళ్లి తర్వాత తర్వాత అన్ని వేరే. రెస్ట్రిక్షన్స్. నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఇదే చేయాలి, నువ్వు ఇట్లాగే ఉండాలి మేము చెప్పినట్టుగానే. అత్త మామ కావచ్చు, కొంతమంది ఖచ్చితంగా కొంతమంది ఏమో సపోర్ట్ చేస్తారు కానీ ఇంకా కొంతమంది ఏమో మేము చెప్పినట్టుగానే వినాలి అనే ఆ తత్వం రోజుల్లో, ఉంటది. మా రోజుల్లో కొంచెం వెనక కదా, మా రోజుల్లో అంత ఫ్లెక్సిబిలిటీ ఏమీ లేదు. ఉమ్, ఖచ్చితంగా కంట్రోల్లోనే ఉండాలి. వాళ్ళు వస్తే కూర్చోవటం కూడా ఉమ్, ఉండకూడదు, ఉమ్. నిలబడి ఉండాలి, అవును. పొద్దునుంచి రాత్రి దాకా పని చేయాలి. అంటే ఇప్పుడు నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఉమ్, ఆ, పొద్దున అయిపోతే తెల్లవారుజామున లేవాలి 5 గంటలకి. ఉమ్, 5 గంటలకి లేవకుండా పొద్దున అయిపోయింది అనుకోండి, కొంచెం లేట్ చాలా అయితే. భయం వేసేసేది, భయంకరంగా భయం వేసేది అన్న, మామూలు భయం కాదు. అట్లా ఉండేది. పోనీ కొడతారా తిడతారా అంటే మేబీ లేకపోవచ్చు, కానీ లేకపోవచ్చు కానీ మైండ్ లో అదొక తిట్లు, భయం. చూపులు అవన్నీ ఉండేవి. మా అత్తగారు ఏమంటారో వాళ్ళు ఏమంటారో అన్న భయం. అంటారు అని. అందుకని 2 గంటలకు మెలకు వస్తే అట్లే కూర్చునేదాన్ని. అయ్యో, మళ్ళీ మేల్క రాకుండా పడుకొని పోతానేమో పడుకుంటే అని. ఎట్లా అని. అట్లాంటి పరిస్థితులు నాకే నవ్వొస్తుంది ఇప్పుడు. ఉమ్. సో అలాంటి మేబీ అన్ని ఎక్స్పీరియన్సెస్. అయితే మేడం మీరు ఇప్పుడు ఏ మనిషి అయినా ఏదో ఒక పని చేస్తున్నాము అంటే దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేయాలన్నా కానీ ఏదైనా కూడా ఒక సపోర్ట్ అనేది అవసరం. మీకు ఆ సపోర్ట్ ఎవరు ఇచ్చిండ్రు మీరు ఇట్లా ఈ సొసైటీలో ఇట్లా నిలబడాలంటే? నిజానికి నేను ఒంటరిగానే నిలబడ్డాను. బట్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. తర్వాత మా సిబ్లింగ్స్, పేరెంట్స్ బాగా సపోర్ట్. నాకు చాలా మంచి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, చాలా ఎక్కువ మంది. ఆ వాళ్ళు, తర్వాత నా సిబ్లింగ్స్ ఎక్కువ ఇప్పటికి అప్పటికి. మా పిల్లలు పెద్దయ్యాక మా పిల్లలకి నాకు కొంచెం గ్యాప్ తక్కువ కాబట్టి వాళ్ళే పూర్తి సపోర్ట్, కంప్లీట్ సపోర్ట్. హాయిగా అన్ని డిస్కస్ చేసుకుంటాం, ఇంక్లూడింగ్ స్పెషల్ చైల్డ్ తో కూడా అన్ని చెప్తాను నేను. వాడు అన్ని వింటాడు, మాట్లాడతాడు, చెప్తాడు, చెప్పగలిగింది చెప్తాడు. పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి అయితే పూర్తిగా మేము కంప్లీట్ గా సపోర్టివ్ గానే ఉంటారు. అందుకే చాలా ఘోరమైన పరిస్థితులలో ఉండి వేరే మహిళల్ని చూశాను నేను చాలా మందిని. దాని నుంచి బయటికి రాలేక ఒక రకంగా టోటల్ డిప్రెస్ అయిపోవడం కానీ, లేదా పూర్తిగా యాంటీగా అయిపోవడం కానీ, ఈ రెండు చూశాను. నేను అటు ఇటు రెండిట్లో కాకుండా మధ్యలో ఉన్నానంటే సపోర్ట్ కారణం. సపోర్ట్ కూడా, సరైన సపోర్ట్ కూడా ఉండాలి. మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, సపోర్ట్ ఉన్నారు, బంధువులు వీళ్ళు ఉన్నారు, సిబ్లింగ్స్ ఉన్నారు. పెద్దగా నేను సొసైటల్ గా మేబీ డైరెక్ట్ గా నేనేమి ఎక్కువ ఎదుర్కోలేదు. ఒంటరిగా ఉన్నానని, సెపరేట్ గా ఉన్నానని, ఇట్లాంటి పిల్లలు నేనే పెంచుకుంటున్నా, నేనే చదువుకుంటున్నా, నాకు ఏది ఇష్టమో అవన్నీ చేస్తున్నా. అలా మీరు ఎట్లానే ఫీల్ అయ్యారు? ఇప్పుడు నేను, నాకు చిన్న ఏజ్, నేను చదువుకుంటున్నా, నాకు ఇది ఇష్టం ఉంది, నేను చదువుకోవాలి అంతే. అది కొంచెం ధైర్యమే కావాలి, మొట్టమొదటి లేదు, తర్వాత తర్వాత చాలా స్ట్రాంగ్ గా వచ్చింది ధైర్యం. చదువుతో వచ్చిందండి. పట్టుదల గట్టిగా ఉంటేనే. పట్టుదల మాత్రమే కాకుండా ఎప్పుడైతే మళ్ళీ చదువు స్టార్ట్ చేశానో 10 years తర్వాత, ఆ 10 years చీకటి. పిల్ల బాబు సమస్య కావచ్చు, అక్కడ సమస్య ఉంది. మా మామగారికి కళ్ళు కనిపించవు, ఆయన్ని చూడాల్సి వచ్చింది. మా అత్తగారికి క్యాన్సర్ వచ్చింది, ఆమెను చూడాల్సి వచ్చింది. అవేమి నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. బట్ మంచి ఇంకా బాధ్యతలు పెరిగినాయి అక్కడ, నీకు రిస్క్, మీకు ఇక్కడ ఎక్కువ రిస్క్ అయిపోయింది. ఇక్కడ పిల్లలు, అత్తయ్య, మామయ్య, ఇల్లు సంసారము, మళ్ళీ మీకు చదువుకోవాలనే కోరిక, ఇవన్నీ చెయ్యాలి. ఇన్నిట్ల మధ్యలో మీరు బాగానే స్ట్రగుల్ అయ్యిండ్రు చెప్పాలి అప్పుడు. ఇంకొకటి మేడం, మీరు జువైనల్ జస్టిస్ పైన కూడా కృషి చేసిండ్రు కదా, అది ఎట్లా ఒకసారి చెప్పండి. నేను ఫస్ట్ చదువు కంప్లీట్ అయిన తర్వాత
నేను తెలుగు లెక్చరర్ గా జాయిన్ అయ్యాను గవర్నమెంట్ కాలేజీలో వెస్ట్ గోదావరిలో. అక్కడి నుంచి అక్కడ కొద్ది రోజులే ఇంకా ఉన్నాను. జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తూ ఇంకా పర్మనెంట్ అయ్యేటువంటి ఒక పరిస్థితుల్లో సోషల్ వర్క్ మీద ఫ్రెండ్స్ వల్ల బాగా మోటివేట్ అయ్యాను. సరే అప్పుడు జన విజ్ఞాన వేదిక గుర్తుండే ఉంటది. ఆ జన విజ్ఞాన వేదిక కార్యక్రమాలతో మొదలుపెట్టి నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ సత్యవతి అని, తను మా అందరికీ తెలుసు, జనరల్ సెక్రటరీ చేశారు దీనికి జన విజ్ఞాన వేదికకి, కజిన్ కూడా నాకు. సో తన ఇన్ఫ్లుయెన్స్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ తోటి రిజైన్ చేసేసాను. అందరూ గవర్నమెంట్ కాలేజీలో ఉన్న లెక్చరర్ జాబ్ ని ఎవరైనా రిజైన్ చేస్తారా అని అంటే నేను పెద్దగా బాధపడలేదు, అసలు రిగ్రెట్స్ లేవు. సరే అప్పుడు కాన్ఫిడెన్స్ లోపల ఉంది. ఎట్లా అనేది ఎప్పుడు అంత ఏమో, అది ఒక లోపమో అది సపోర్ట్ నాకు తెలియదు, కానీ నాకైతే పెద్దగా దూరంగా భయం అనేది అట్లాంటిది ఏం లేదు. బ్రతుకు భయం అంతగా లేదు, ఏదైనా చేయొచ్చు, ఎట్లయినా బ్రతకచ్చు అనేది ఉందన్నమాట. అప్పుడు ఆ క్రమంలో సోషల్ వర్క్ లో దిగిన తర్వాత ఈ మహిళల్ని ఆర్గనైజ్ చేయడం, పిల్లల కోసం చూడడం, చైల్డ్ లేబర్ మీద పనిచేయడం, చాలా నెట్వర్క్స్ లో పనిచేయడం, ఇతర ఎన్జిఓలతో పనిచేయడం, ఇట్లా ఇవన్నీ బాగా టైం ని దానికి వెచ్చించడం అనేది జరిగింది. అలా చేస్తున్నప్పుడు లా అవసరమైంది. ఒక భార్యని కిరసనాల్ బోస్ చంపేసిన కేసులో ఆ కేసు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ నేనే రాసేదాన్ని. తీసుకెళ్లి కొన్ని చూసుకుని ఇది పలానా సెక్షన్ కిందకి వస్తుందని కూడా రాసి, ఎవరు కంప్లైంట్ లో సెక్షన్స్ మెన్షన్ చేయరు, నేను చేసి పెడితే ఆ అప్పట్లో ఉన్న సిఐ అది ఆ కంప్లైంట్ కాపీ విసిరి కొట్టాడు అనమాట. అప్పుడు ఏంటి సెక్షన్స్ నువ్వేస్తావా, నువ్వేనా లాయర్ వా అన్నాడు. సరే నాకు కోపం వచ్చి లాయర్ అయ్యాను. నిజంగా, ఎందుకంటే ఇంకా అదే రోజు డిసైడ్ అయ్యి ఎంట్రన్స్ రాసాను. అప్పటికి డిగ్రీ పీజీ కూడా అయింది ప్రైవేట్ గానే. సరే ఎంట్రన్స్ రాసాను, తీసుకుని అంటే ఇవన్నీ చేయడానికి ఒకటి కావాలి. ఎట్లయితే స్కూల్ రన్ చేయడానికి సెకండ్ లో అయిపోతుంది మేడం, నేను లాయర్ అయితే చూడు నన్ను ఇంత మాట అంటావా అని అనిపిస్తుంది, కానీ అది చదవాలి పిల్లలు. వామ్మో మేడం, నిజంగా మీరు గ్రేట్ అసలు. అవకాశం అందరికీ రాదు కదా, అన్ని అమర్చిన జీవితం ఉందనుకోండి, ఇవన్నీ చెయ్యాలని రాదు. అందుకని నేను అనుకుంటాను ఈ ఆపర్చునిటీ అని. అంటే నా లైఫ్ లో కొన్ని మిస్ అవడం, కొంత బాగలేకపోవడం నాకు అవకాశంగా మారింది. మీకు బెనిఫిట్ ఏదైనా మనకు దేవుడు ఒక దాన్ని తగ్గిస్తున్నాడు అంటే ఇంకొకటి పెంచుతాడు. అట్లనే మన జీవితంలో ఇంకేదో ఉంది మనం చూడాల్సిన సక్సెస్ అనేది, అది మనం అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని చూసిన తర్వాత మాకు ఇంకా బాగా అర్థం అవుతుంది. అయితే అట్లా లాయర్ అయిన తర్వాత నేను అందులో మొదటి నుంచి పిల్లల మీద ఎక్కువగా ఉండేది, పిల్లల హక్కుల మీద. లాయర్ ఎప్పుడు చదివిండ్రు మీరు? అది కూడా అప్పుడే డిగ్రీ పీజీ అయిపోయింది. ఈ సోషల్ వర్క్ లో లా అవసరం అయింది. ఇట్లా అందరి కోసం పని చేయాలంటే లా కావాలి, నువ్వు లాయర్ అని అడుగుతారు కదా, అది ఉంటే నేను ఇంకెక్కువ రీచ్ అవ్వగలను, పోరాటం చేయగలుగుతాను. పూర్తిగా ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా జన విజ్ఞాన వేదిక వీళ్ళ వెనుక అంత వెళ్ళడము అని, కంప్లీట్ డైరెక్ట్ లేకపోయినా వాళ్ళతో పాటు సపోర్ట్ గా నేను వర్క్ చేసి అన్ని తెలుసుకుంటూ మీరు ముందుకెళ్ళి ప్రతిరోజు ఒక పాఠమే, రోజు తెలుసుకుంటూ ముందుకెళ్ళడమే అన్నమాట. సో ఆ క్రమంలో ఏం చేశానంటే లా పూర్తయిన తర్వాత నేను చైల్డ్ అండ్ లా అనే పీజీ డిప్లొమా కూడా బెంగళూరులో నల్సార్ యూనివర్సిటీలో నేను అప్లై చేశాను. మేము అప్పుడు హెల్త్ బాగోకపోవడం వల్ల కొంత రాయలేకపోయాను ఒక ట్రెండ్ సబ్జెక్ట్ లో. అది అయితే అది చైల్డ్ రిలేటెడ్ స్పెషల్ కదా, స్పెషలైజేషన్. కాబట్టి ఆ తర్వాత కూడా ఈ క్రమంలో పిల్లల హక్కుల మీద ఎక్కువ పనిచేయడం, ఈ లాలో కూడా జూనైల్ జస్టిస్ మీద ఎక్కువగా ఉండటం అనేది జరిగింది. అది గుర్తించి విజయవాడలో ఒక సంస్థ వాళ్ళు మొత్తం అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అంత స్టేట్ లెవెల్లో ఒక కోఆర్డినేటర్ కావాలి, వాళ్ళు పిల్లల పట్ల సెన్సిటైజ్ అయి ఉండాలి, లా తెలిసి ఉండాలి. సో దీనికి సిద్ధపడి ఉంటే రమ్మని చెప్పి ఒక నవజీవన్ అనే ఆర్గనైజేషన్ పిలిచింది. పిలిస్తే సరే నేను అప్పటి వరకు జాబ్స్ అనేవి చెయ్యాలని నేనే సొంతంగా ఏదైనా చేసేదాన్ని. స్కూల్ నడిపాను, సోషల్ వర్క్ చేశాను,
అట్లా ఇండిపెండెంట్ గానే చేయటం కానీ జాబ్ లాగా చేయలేదు. బట్ ఏ ఇది స్కూల్ మేడం ఇప్పుడు ఈ ప్రత్యేకమైన పిల్లల కోసం అప్పుడు పెట్టినటువంటి స్కూలా? నార్మల్ స్కూల్ రన్ నార్- చేస్తూనే బీఈడి చేశాను. ఓహో. దానికోసం బీఈడి చేశాను, సోషల్ వర్క్ కోసం లా చేశాను. ఓ. అలా అన్నమాట. ఉమ్. హిందీ పండిట్ అవటం, హిందీ పిల్లలకి పరీక్షలు రాయించాలి కాబట్టి హిందీ పండిట్ అయ్యాను. అట్లా అన్నమాట. ఏ అవసరం ఉంటే అది చదవడం అనేది జరిగింది. ఉమ్. ఆ స్కూల్ ఉన్నప్పుడు పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ రావాలి కాబట్టి డాన్స్, మ్యూజిక్ ఉమ్. వాళ్ళని వేరే ఊరు నుంచి పిలిపించాల్సి వచ్చేది, చిన్న ఊరు కాబట్టి. ఉమ్. వాళ్ళు రావటం లేట్ అవుతుందని అన్ని నేను నేర్చుకుని పిల్లలకి నేను చెప్పేదాన్ని అనమాట. దేవుడా. ఏది చేసినా ఈ రోజుకి కూడా మా స్పెషల్ స్కూల్లో కూడా ఉమ్. నాకు వస్తేనే దాన్ని మా దాంట్లో ఇచ్చేస్తాను అనమాట. అందుకే అంటే- మేడం మిమ్మల్ని ఖచ్చితంగా మా ప్రేక్షకులందరికీ చూపియాలని మీ మీ ఇంటర్వ్యూ ఖచ్చితంగా మేము తీసుకోవాలని పెట్టుకున్నాము. థ్యాంక్ యూ. అందరికి తెలియాలి. ఉమ్. అంటే నా గురించి అని కాదు, ఇక్కడ ఉమ్. ఎవరైనా అవకాశాన్ని బట్టి ఏదైనా చేయగలుగుతారు అనేది ఒకటి అందరికి తెలియాల్సిన అవసరం ఉందన్నమాట. ఇంకోటి మేడం, మీరు ఉమ్. డ్రగ్స్ మీద కూడా ఉమ్. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టిండ్రు కదా, క్యాంపులు పెట్టిండ్రు కదా, ఉమ్. అసలు దాని గురించి ఒకసారి చెప్పుర్రి. ఫస్ట్ ఈ సోషల్ వర్క్ లో భాగంగా ఆ నషా ముక్త్ భారత్ అని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి వచ్చింది. ఉమ్. అంటే భారతదేశంలో ఎక్కడ మత్తు ఉండకూడదని. ఉమ్. కళ అయితే చాలా పెద్దది, మరి అది జరిగేది ఎంతవరకు అనేది పక్కన పెడితే ఉమ్. దానికోసం ట్రైనింగ్ ఇవ్వడానికి, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ కదా, అవును. కాబట్టి ముందుగా దాని గురించిన అవేర్నెస్ ఇవ్వడం కోసం ఉమ్. ఢిల్లీలో సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ శాఖ ఉంది కదా, ఉమ్. వాళ్ళు పిలిచి ట్రైనింగ్ ఇచ్చారనమాట. కొంతమందికి తెలంగాణ నుంచి కొంతమంది వెళ్ళాం, ఒక 7-8 మంది వెళ్ళాం. ఉమ్. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత కాలేజెస్ కి, స్కూల్స్ కి, ఉమ్. తర్వాత కమ్యూనిటీస్ లోకి ఉమ్. వెళ్ళి అక్కడక్కడ దీని మీద అవగాహన కలిగించడం. ఉమ్. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత అసలు ఇది ఎలా వ్యాపిస్తుంది, దీని ప్రభావంలోకి ఎలా వెళ్తారు, దాని నుంచి ఎలా తప్పించుకోవచ్చు, అసలు ఏమేం చెయ్యొచ్చు, ఇలాంటివన్నీ అవగాహనలోకి వచ్చాయి. అందుకని దాని మీద ప్రచారం ఇప్పుడైతే ఎక్కువ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఉమ్. ఒక 2 years కంప్లీట్ గా దాన్ని చేసాం అన్ని చోట్ల. బట్ అది గవర్నమెంట్ తరఫున సర్వశిక్ష అభియాన్ టేక్ ఓవర్ చేసి అది ఎడ్యుకేషన్ లో భాగంగా టీచర్స్ కి ట్రైనింగ్ ఇవ్వాల్సటం కోసమే మమ్మల్ని పిలిచారు. ఉమ్. మేము ఒక టీచర్ ట్రైనింగ్ మాడ్యూల్ కూడా అందరు కలిసి తయారు చేసాం, ఒక 30 members. ఉమ్. అయితే ఆ మాడ్యూల్ ఇంప్లిమెంటేషన్ లోకి రాలేదు, మరి సర్వశిక్ష అభియాన్ అది టేక్ ఓవర్ చేయలేదు, ఉమ్. అది అలాగే పెండింగ్ ఉందన్నమాట. అందుకని మేమే వీలైన చోటల్లా ఇవ్వటం జరుగుతుంది. ఉమ్. నేను లీగల్ సర్వీసెస్ అథారిటీతో లింక్, ఉమ్. అది న్యాయ సేవా సదన్ అని కోర్టులోనే ఉంటది. ఉమ్. ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వటము, ఉమ్. ప్రీ లిటిగేషన్ కేసెస్ చేయటము, లోక్ అదాలత్లకి షార్ట్ లో, అంటే డబ్బు ఖర్చు లేకుండా తక్కువ టైంలో పరిష్కారాలు చేయడము, ఉమ్. ఇలాంటి వాటి కోసం కోర్టులో ఒక వింగ్ ఉందన్నమాట. ఉమ్. ఆ వింగ్ లో మాత్రమే నేను వెళ్తాను, డైరెక్ట్ గా అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేయను. ఉమ్. లీగల్ సర్వీసెస్ తో పాటు ఉండి ట్రైనింగ్స్ అవి ఇస్తుంటాను. ఉమ్. ఇప్పుడు దాని తరఫున కూడా ఈ డ్రగ్ అడిక్షన్ మీద వాళ్ళ తరఫున కూడా అవేర్నెస్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఉమ్. అయితే మేడం, మీరు 8వ తరగతి నుంచి మొదలు పెట్టుకుంటే డిగ్రీలు ఇంకా పీజీ అయిపోయి న్యాయశాస్త్రం కూడా చదివారు. అదంతా చదవడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ ఇంకా మీరు మ్యూజిక్, సంగీతము ఇంకేంది మేడం, డాన్స్ డాన్స్, సంగీతం, ఇవన్నీ అసలు ఎప్పుడు నేర్చుకున్నారు మీరు? అంటే ఇంట్రెస్ట్ అది. ఉమ్. తర్వాత మా అమ్మ నాన్న సింగర్స్, అంటే వాళ్ళు ఆహా. వేరే ప్రొఫెషన్ లో ఉన్నా, ఉమ్. నాన్నగారు అగ్రికల్చర్ ఆఫీసర్ గా ఉండి జాయింట్ డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు. ఉమ్. ఆ స్థితిలో ఆయన సింగర్ మంచిగా పాడేవారు. అమ్మ అంటే కూడా బయట పాడేవారు, ఎక్కడైనా పాడేటోళ్ళ, బయట ఇంట్లో? కూడా పాడేవారు నాన్న. ఆ. అమ్మ ఇంట్లో అది పాడేది, ఒక్కొక్కసారి బయట కూడా ఆ. పాడేది. ఆ రోజుల్లో కొంచెం కష్టం కదా, నిజంగా మేడం, కట్టనేసి అప్పట్లో కూడా వెనకాల పాడించేవాళ్ళు. ఆ, కట్టనేసి కట్టనేసి వెనకాల నిలబడి మా అమ్మ వాడి- నాన్న పాడిన సంఘటన నాకు గుర్తుంది 60s లో. ఆ. అప్పుడు ఎట్లెట్లా అది? బయట స్క్రీన్ వేసే, అమ్మ ఉంటే స్క్రీన్ వేసేవాళ్ళు, ఆహా. అమ్మ ఇద్దరు వెనక నాకు ఆ పాట కూడా గుర్తుంది, మా తెలుగు తల్లికి ఇద్దరు కలిసి పాడారు. ఆ. ఆ తర్వాత నాన్నొక్కరైతే నాటికలు వేసారు, పాటలు పాడేవాళ్ళు, ఓపెన్ గానే ఉండేది. ఉమ్. అమ్మ వాళ్ళు పాడాలంటే జర సిగ్గు కాబట్టి వెనక screen నుంచి clear వినిపించడం అనమాట ఆ రోజులవి. చేసుకొని, ఆహాహా. సో వాళ్ళ అయినా నుంచి కూడా కొంత ఆర్ట్ వచ్చింది, అంటే ఆ జనరల్ రోజు గా కూడా ఇంట్రెస్ట్.
అమ్మ నాన్న నుంచి మీకు వచ్చింది అంటారు. వచ్చింది ఇంకా కొంచెం ఆ వచ్చింది. రోజులల్లో ఆ, ఆడపిల్ల స్టేజ్ మీదకి ఎక్కి నిలబడి ఆ, పాట పాడడం అంటే అది నిజంగా గ్రేట్ అది ఆ. కదా. నాకే చాలా జరిగిందండి. తక్కువ రేర్ గా నాకు జరుగుతుంది జరిగిన సంఘటన ఏంటంటే గేమ్స్ బాగా ఆడేదాన్ని. అన్ని ఆటలు స్పోర్ట్స్ లోను గేమ్స్ లోను ఉండేదాన్ని. అయితే రన్నింగ్ లో ఫస్ట్ రావటం అనేది జరిగింది. అది మళ్ళీ ఫైనల్స్ కి వచ్చేటప్పటికి ఒక స్కర్ట్ వేసుకుంటే పడిపోకుండా ఉంటాం కదా అవును. అని చెప్పి స్కర్ట్ అప్పటికి ఏంటంటే 1 year బిఫోర్ పెళ్లికి ముందు ఎంగేజ్మెంట్ అయింది. ఓ ఎంగేజ్మెంట్ అయిపోయింది 7th నేను క్లాస్. రన్నింగ్ లోకి వెళ్ళినప్పుడు ఆ స్కర్ట్ వేసుకుని పరిగెత్తడం అనేది పెద్ద సంచలనం అన్నమాట. విచిత్రం. విచిత్రం. అప్పుడు కో ఎడ్యుకేషన్ ఆడపిల్లలు తక్కువ ఉండేవాళ్ళు. ఒక 500 మంది స్టూడెంట్స్ ఉంటే ఓన్లీ గర్ల్స్ 100 లోపే ఉండేవాళ్ళు. అట్లా ఆడపిల్లల్ని తక్కువ చదువుకునేవాళ్ళు. అట్లాంటప్పుడు ఈ గేమ్స్ కూడా ఉంటాం. ఒకటైతే స్కర్ట్లు వేసుకుని చాలా అదొక పెద్ద చిన్న స్కర్ట్ వేసుకోవడం అంటే ఇక అది స్కూల్ డ్రెస్ స్కర్ట్ అంటే కష్టమే. అప్పుడు పెద్ద అప్పుడు పెద్ద స్కూల్ లంగాలు మోనీలు అంతే అవి మా అవి ఫోటోలు ఉంటుండే. ఉన్నాయి అట్లాగే ఉంటాయి. అట్లా ఆ, ఏదైనా ఒక సంచలనమే అప్పట్లో. అవును మేడం. ఇవన్నీ నేర్చుకోవటం కానీ వాటి మీద ఇంట్రెస్ట్ ఉండడం కానీ సహజంగా ఉంటదండి. అందరికీ ఉంటది. అవును. పిల్లలకి అన్నిటి మీద ఉంటది. అన్ని చదువులే అవి మనం వాటిని సెపరేట్ గా చూస్తున్నాం తప్ప అన్ని ఆట సంగీతం పాట ఆట అన్ని పాట అన్ని ఇవన్నీ పిల్లలకు జీవితంలో ఒక భాగం చదువులో ఒక భాగం. వాటి నుంచి నేర్చుకుంటాం మనం. మేడం మీ జీవితంలో బా ఈ కష్టాన్ని ఎట్లా తట్టుకోవాలి, అసలు ఈ కష్టం ఎట్లా పోతది, ఈ క్షణాన్ని నేను ఎట్లా తట్టుకుపోతా, అసలు ఎట్లా తట్టుకుంటా అనే క్షణము వచ్చిందా మీకు? వచ్చినాయి చాలా సార్లు వచ్చింది. ఆ 10 years చెప్పాను కదా మీకు. 10 నుంచి ఇంకో 10 years దాన్ని లాగాను బాగా. అంటే నేను వెంటనే ఏమి సెపరేట్ అయిపోలేదు. 20 years పైన అలాగే సహించుకుంటూ అలాగే కంటిన్యూ చేసుకుంటూ పిల్లలు చూసుకుంటూ అట్లా కంటిన్యూ అయిందనమాట. అయితే ఆ టైంలో చాలా సార్లు అనిపించిన అయితే ఏంటంటే ఎందుకులే ఈ లైఫ్ అనేది అనిపించేది కాదు. ఎట్లా దీన్ని దాటాలి అనిపించేది. ఒక కక్షగా ఉండేది అనమాట. దీన్ని ఛాలెంజ్ చేయాలి, దాటి చూపించాలా నేను అసలు ఎందుకు ఇలా జరగాలి అనేది కూడా ఉండేది కొంత. అదేంటంటే ఒక రెబల్ ఉండేది. అట్లా ఉన్నది కాబట్టి మీరు ఈడ దాకా వచ్చిండ్రు. ఇంత సొసైటీ బట్ తర్వాత రెబల్ అనేది మనం నిజంగా ఓవర్కమ్ అవ్వాలన్నా సక్సెస్ అవ్వాలన్నా రెబలియస్నెస్ ఏమీ సరిపోదు. దాని పట్ల అవగాహన ఉండాలి, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి, ధైర్యంగా ఒక అడుగు వెయ్యాలంటే అది మళ్ళీ నెగటివ్ అవుతుంది. అసలే ఫేస్ చేస్తా ఉంటాం సొసైటీతో కానీ ఫ్యామిలీలో కానీ ఫేస్ చేస్తాం. ఆ టైంలో రెబల్ అంటే ఇంకా డబల్ అవుతాయి. మా ఫాదర్ అదే చెప్పేవారు. నేను అందరూ ఎవరెవరికో ఉద్యోగాలు ఇప్పించారు, నేను అడిగితే నాకెందుకు ఇప్పించలేదని నేను గట్టిగా అడిగాను. 6 months మాట్లాడలా మా నాన్నగారితో. ఎందుకు అట్లా ఇప్పించలేదంటే నువ్వు ఇప్పుడు కొంచెం బాధపడుతున్నావు, నేను ఉద్యోగం కూడా నీకు పెట్టిస్తే దానికి డబల్ అవుద్దని నాకు అనిపించింది అని చెప్పారు. అంటే నాకు అర్థం ఇంకా ఎక్కువ బాధపడతావు. ఓ రైట్. అంటే తండ్రి మనసు ఎలా ఉంటుందంటే సరేలే ఉద్యోగం లేకపోతే నేను ఎలాగో నాకు కొంత బాధపడ ఉండాలి అని. కానీ దాని వెనక అప్పుడు అసలు నాకెందుకు చేయలేదని 6 నెలలు మాట్లాడలేదు. 6 నెలలు మాట్లాడకుండా ఉన్నారంటే ఎంత కోపం వచ్చింది. కానీ నాన్నకు మీ కెపాసిటీ ఏంటో తెలుసు కాబట్టి నాన్నకి ఆఖరి క్షణం వరకు నా గురించే కొంచెం వర్రీ ఉండేది. ఎందుకంటే ఆయన ఎడ్యుకేటెడ్ కదా, అందుకని ఇంకా తప్పని పరిస్థితిలో ఇవన్నీ జరిగాయి, ఇలా చేసాం అని కొంచెం ఉండేది మా నాన్నగారు. కానీ అప్పటికి కూడా నాన్నగారు అట్లా బాధపడుతున్నప్పటికీ మీరు ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉండి ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మీరు స్టెప్ బై స్టెప్ చదువుకుంటూ పైనకి వెళ్తున్నారు కాబట్టి చాలా గర్వం. అడిగిన వాళ్ళకి మా అమ్మాయి ఇది చేసింది, మా అమ్మాయి ఇది చేసింది అని చెప్పారు. ఎంత సంతోషంగా ఉంటది కదా, పిల్లలు మా పిల్లలు ఇలా చేసిండ్రు అని చెప్పి తల్లిదండ్రులకి. అప్పట్లో ఏంటంటే ఆడపిల్లల గురించి అంత ముందుకు తీసుకురాకపోయినా అది అచీవ్ చేసిన తర్వాత వీళ్ళు కూడా చేస్తున్నారు అనేది కూడా ఉండేది. అయితే మేడం మీరు ఇప్పుడు చేస్తున్న ఈ సేవకు కావచ్చు, ఈ పనిలో కావచ్చు, మీకు గుర్తింపు వచ్చింది అని అనుకుంటున్నారా?
అట్లా నేను అసలు ఎదురు చూడట్లేదండి. ఉమ్, గుర్తింపు నాకు అవసరం లేదు. ఉమ్, గుర్తింపు అనేది కూడా వేరే మళ్ళా ఒక యుగోయిస్టిక్ స్టేట్ కి తీసుకెళ్తదేమో నాకు తెలీదు. ఉమ్, బట్ అది కాదు. ఉమ్, నేను గుర్తించే అవసరం లేదు, కానీ ఇప్పుడు నేను ఏదైతే వర్క్ చేస్తున్నానో ఉమ్, దాన్ని అర్థం చేసుకుని అది ఎక్కువ మందికి ఉపయోగపడితే ఉమ్, అదే గుర్తింపు. ఉమ్, అంతకంటే వేరే గుర్తింపు అక్కర్లా. ఉమ్, సపోజ్ ఇప్పుడు ప్రత్యేకమైన పిల్లల కోసం పనిచేస్తున్నాం. ఉమ్, ప్రత్యేక ప్రతిభావంతులు అంటే ఇంక ఉమ్, మానసిక వికలాంగులు, శారీరక వికలాంగులు, ఏదైనా సరే ఉమ్, పీపుల్ విత్ డిజబిలిటీస్ లేదా ఉమ్, చిల్డ్రన్ విత్ డిజబిలిటీస్ ఉంటారు. ఉమ్, ఆ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళని ఉమ్, ఏ రకంగా వాళ్ళకి లైఫ్ లో కొంత బెటర్మెంట్, కొంత లైఫ్ స్పాన్ పెంచడానికి, ఉమ్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి చేసే ప్రయత్నము ఉమ్, చిన్న ప్రయత్నం కాదు. నార్మల్ చిల్డ్రన్ కంటే అందరు చేస్తారు, అవును. కానీ ఈ ప్రయత్నాలు బయట కూడా చాలా జరుగుతున్నాయి. కానీ ఉమ్, ఎక్కడో ఎందుకో అవి చాలా వరకు ఫెయిల్యూర్ అవుతా ఉన్నాయి, తగ్గిపోతున్నాయి. ఉమ్, అనుకున్న స్థాయిలో వెళ్ళలేకపోతున్నారు. రావట్లేదు. తర్వాత అది కూడా మళ్ళా కార్పొరేట్ స్టైల్ అవుతుంది, అది కూడా ఒక ఎక్స్‌ప్లాయిటేషన్ కి గురవుతుంది, ఉమ్, అది కూడా కమర్షియల్ అవుతుంది. ఉమ్, అక్కడ చాలా దెబ్బతింటుంది. బాధేసి మన వంతు మన ప్రయత్నాన్ని కొంచెం ఆ లైన్ లో తీవ్రంగా తీసుకోవాలి. చెయ్యాలి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి ఉమ్, అనే తపన ఉంటుంది. అది నా పర్సనల్ గుర్తింపు కోసం కాదు, ఉమ్, ఈ కేటగిరీ కోసం. ఉమ్, నేను ఏదైతే బాధపడ్డానో నా బిడ్డతో, ఉమ్, అలా ఎంతమంది తల్లులు ఎంత బాధపడుతుంటారు, ఉమ్, ఎంతమంది పేరెంట్స్, సిబ్లింగ్స్, ఫ్యామిలీస్. అవును మేడం. అది ఒక చట్టంలో చెప్తారు, డిజబుల్డ్ యాక్ట్ లో ఉమ్, ఇంతమంది పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీస్ లెక్కేసుకుంటే ఉమ్, కోట్లల్లో ఉంటారు. ఉమ్, అన్ని ఫ్యామిలీస్ ఒక ఇంట్లో ఒక ఈ పర్సన్ ఉంటే, ఒక చైల్డ్ ఉంటే ఉమ్, అందరికీ కూడా కొంత బాధ ఉంటది, ఇబ్బందికరంగా ఇబ్బంది ఉంటుంది. ఉంటది, ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే అన్నమాట. లైఫ్ అంతా పుట్టిన నుంచి మొదలెట్టుకుంటే వాళ్ళ జీవితాంతం వరకి అవును, ఒక సపోర్ట్ మనం ఉండాలి. వాళ్ళు అదే తినాలన్నా, అది అసలు సమస్య నిలబడాలన్నా, అది. తినిపించాలన్నా, బాత్రూమ్ కి తీసుకోవాలన్నా, ప్రతి దానికి మేడం. అవును, నేను కూడా బస్ లో వచ్చేటప్పుడు కూడా చూస్తుంటాను చాలా మంది పిల్లల్ని, మెంటల్లీ రిటార్డెడ్ అయిన పిల్లలందరినీ వాళ్ళు పట్టుకొని తీసుకెళ్లడము. అవును. వాళ్ళ సీట్ లో కూర్చున్నప్పుడు కూడా పక్కన వాళ్ళు కొంతమంది లేచి అటు వెళ్ళిపోతుంటారు. అవన్నీ ఆ మానసిక వేదనను కూడా వాళ్ళు భరించాలి. అవును. నిజంగా చాలా బాధ అనిపిస్తది చాలా మంది అట్లాంటోళ్ళని డిప్రెస్ చూసినప్పుడు. అయిపోతున్నారు. ఆ! మెయిన్ పేరెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసాం మేము. హ్మ్. తల్లులు డిప్రెస్ అవ్వడానికి వీల్లేదు. హ్మ్. వాళ్ళని మనం ఏమనుకోవాలి, ఇప్పుడు మనం చూడగలమనే మన దగ్గర ఉన్నాడేమో, మనకి ఎట్లయితేనేమి హ్మ్. ఒక అవకాశంగా తీసుకోవాలి. హ్మ్. వాళ్ళని ఎంతవరకు మనం చేయగలము, మనం మనం రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంటది. హ్మ్. మనం డిప్రెస్ అయితే ఇంక వాళ్ళని చూసేదెవరు? అవును. వేరే వాళ్ళెవరు చూడలేరు కదా. అవును కదా! అని డిప్రెస్ అవ్వకూడదు. అదే టైంలో వాళ్ళని ఇండిపెండెంట్ చేయడానికి హ్మ్. ఎన్ని అవకాశాలు ఉన్నాయో, ఎంత ఛాన్స్ ఉందో హ్మ్. అవన్నీ తెలుసుకుని, అవన్నీ ట్రైనింగ్ అయ్యి హ్మ్. వాళ్ళని ఇండిపెండెంట్ చేయడానికే ప్రయత్నం చేయాలి. హ్మ్. ఎందుకంటే ఎల్లకాలం ఉండరు కదా. ప్రతి పేరెంట్స్ మాలాంటి వాళ్ళందరికి ప్రశ్న, మా హ్మ్. తర్వాత ఏంటి అని. హ్మ్. మా తర్వాత ఎవరు చూస్తారు? అదే గదా! ఉన్నా సరే, అందరు సిబ్లింగ్స్ ఉన్నా, ఎవ్వరున్నా గూడా వేరే వాళ్ళున్నా, హ్మ్. ఫ్రెండ్స్ ఉన్నా, కొంతమందికి ఇప్పుడు ఇట్లాంటి పిల్లలకు కూడా కొంతమందికి మ్యారేజెస్ అవి ఇవి ఏదో చేయటానికి ఎవరైనా జత ఉంటారని చేయాల్సిందే తప్ప హ్మ్. సక్సెస్ రేట్ చాలా తక్కువ తక్కువుంటది. ఉంటుంది. హ్మ్. సో మీ పిల్లలు ఎట్లున్నారు మేడం? ఉంటారు, బాగానే ఉంటారు, బాగున్నారా? బాగానే ఉంటారు. ఎట్లా ఇస్తున్నారు మీరు శిక్షణ? ఇప్పుడు ఒక ఆ, స్కూల్‌ని, ఒక స్పెషల్ స్కూల్‌ని మీరు స్థాపించిండ్రు వాళ్ళ అవును, కోసము. అవునండి. ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇస్తూ అహర్నిశలు కష్టపడుతున్నారు వాళ్ళ కొరకు. దాంట్లో స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. హ్మ్. వాళ్ళకి చెప్పే చదువు కానీ, ఆ విధానం కానీ హ్మ్. సెపరేట్ గా డిజైన్ చేయబడి ఉంటాయి. దాన్ని స్పెషల్ ఎడ్యుకేషన్ అంటారు. హుహు. అంటే ఫస్ట్ వాళ్ళకి నార్మల్ స్కిల్స్ కావాలన్నమాట. హ్మ్. ఇప్పుడు మాట్లాడేది, కదిలేది, అందరితో కలిసి ఉండేది, హ్మ్. టాయిలెట్ స్కిల్స్, హ్మ్. నడవటానికి, హ్మ్. ఇట్లా అసలు వాళ్ళకు ఉన్న లోపాలను బట్టి హ్మ్. ఒక్కొక్క చైల్డ్ ఒక్కొక్క రకంగా ఉంటారు. హ్మ్. సో అందరినీ యావరేజ్ గా పెట్టి వీళ్ళందరికీ ఇది చేద్దామంటే కుదరదు ఆ స్కూల్లో. హ్మ్. ఒక్కొక్కరిని సెపరేట్ గానే చూడాలి. ట్రీట్ కొంతమందికి మాట చేయాలి. రాదు, కొంతమందికి నడక సరిగ్గా రాదు, కొంతమందికి చేతులు సరిగ్గా ఉండవు, కొంతమందికి కాళ్ళు సరిగ్గా హ్మ్. పనిచేయవు. మైండ్ మెంటల్ రిటార్డేషన్ యావరేజ్ గా ఉంటుంది, ఎందుకంటే ఆ కేటగిరీ తీసుకుంటాం మేము. హ్మ్. వాళ్ళందరికీ స్పెషల్ ఎడ్యుకేషన్ కొంచెం ఉంటది. హ్మ్. ఎక్కడో ఇప్పుడు 100 మందిలో ఒక 10 మంది అకాడమిక్స్ కి హ్మ్. కొంత రికగ్నిషన్, కొంత దాంట్లోకి వస్తారనమాట. హ్మ్. అట్లా అంటే లోపం కొంచెం తక్కువ ఉండి కొంచెం మైల్డ్ ఉన్న వాళ్ళైతే హ్మ్. వాళ్ళు చదువులో కూడా అక్కడక్కడ గుర్తింపు అది వస్తుందన్నమాట. హ్మ్. కొంత చదవడం రాయడం వస్తది.
అది కొంచెంసేపు ఎకడమిక్స్ కూడా చెప్తారు. దానికి మించి క్యాలిక్యులేషన్స్, మ్యాథమెటిక్స్ తెలియాలి. ఎందుకంటే లోకంలో బయటకెళ్ళి ఏమన్నా కొనాలన్నా తెచ్చుకోవాలన్నా వాళ్ళకి లెక్క తెలియాలి. వాళ్ళు తీసుకెళ్లి ఇచ్చిన డబ్బులు ఎంత ఇస్తున్నారో తెలియదు, వాళ్ళు ఎంత ఎంత తిరిగి ఇస్తున్నారో తీసుకుంటున్నారో తెలియదు. తెలుస్తలేదు, తెలియదు. కాబట్టి మనీ కాన్సెప్ట్ ఒకటి స్పెషల్ ఎడ్యుకేషన్ లో భాగమే. అది ట్రై చేస్తాం. ఏదైనా కంప్లీట్ గా వస్తుందని గ్యారంటీ ఉండదు. బట్ వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి మాత్రం మా దగ్గర ప్రత్యేకంగా యోగా, మెడిటేషన్ అండ్ సుజోగ్ థెరపీ, ఈ 3 చాలా పనికొచ్చినాయి మాట. మార్పు వచ్చింది, పిల్లల్లో మార్పు వచ్చింది. అంటే యోగా చాలా మార్పు తీసుకొస్తా ఉంది. ఎందుకంటే బాడీ అదంతటది సరి చేసుకునేటువంటి విధానమే యోగా. సో లోపల కొంచెం వీక్ ఉన్నా, కొంచెం నంబున్నా, అది దీనివల్ల కొంచెం యాక్టివ్ అయ్యి అది బ్రెయిన్ కూడా వచ్చి కొంచెం అక్కడ కెపాసిటీ పెరిగే పరిస్థితి ఉందన్నమాట. సో ఆ 3 మేము ఖచ్చితంగా చేస్తాము. స్పీచ్ థెరపీ అవన్నీ కూడా ఉంటాయి, ఫిజియోథెరపీ కూడా ఉంటాయి. సుజోగ్ థెరపీ కూడా ఫిజియోథెరపీ లాంటిది అనమాట. అంటే ప్రెషర్స్ ఏంటిది మేడం చేసి అది? మందులు ఇవ్వటం. సుజోగ్ అంటే కాళ్ళు సుజోగ్ థెరపీ. చేతులు, అరికాళ్ళు అరచేతుల్లో మనకి నాడుల కొసలు ఉంటాయి కాబట్టి వాటి ద్వారా యాక్టివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అని చూసి ఉంటారు మీరు, దాని మీద నడవడం, ప్రెషర్ చేయడము ఇవన్నీ ఉంటాయి. అలాంటివి ఫస్ట్ పిల్లల్ని వాళ్ళు నడవడం, వాళ్ళంతా వాళ్ళు నడవటము, వాష్రూమ్ కి వెళ్ళడము, టాయిలెట్స్, మాట్లాడించడము, భోజనం చేయడం, వాళ్ళంతా తల వాళ్ళు దూకోవడము, బటన్స్ పెట్టుకోవడము, ఇలాంటివి ఎంతవరకు వస్తాయి అంటే కొంతమంది చేతులు సహకరించవు, కొంతమందికి ఒక చెయ్యి సహకరిస్తుంది. అంటే మైండ్ లో వీక్ ఉండడం మూలాన బాడీ పార్ట్స్ లో కొంత ఇది ఉంటుంది అనమాట. అందులో చాలా కేటగిరీస్ ఉన్నాయి. అదంతా పెద్ద చదువే, పెద్ద గ్రంథమే. నిజంగా మేడం, చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక్క పిల్లల్ని పుట్టిన మన ఒక్క పిల్లల్ని ఒకవేళ అట్లా లోపం ఏమైనా ఉండి పుట్టినవి అయితే ఎంతో బాధపడుతుంటాం. జీవితాంతం ఇవన్నీ ఎలా నేర్పించాలి, ఎట్లా ఉండాలి అనేసి ఎంతో ఓపిక అవసరము. అట్లాంటిది ఇంతమంది పిల్లల్ని మీరు ఇంత ఓపికతో లేకపోతే మాత్రం రిజల్ట్ కూడా రాదు. ఎందుకంటే పిల్లలు వాళ్ళకి చాలా తెలియదు అనుకుంటాం, కానీ మన ఫేస్ ఫీలింగ్స్ తెలుస్తాయి, మన కంటి చూపు తెలుస్తుంది, మన నవ్వు తెలుస్తుంది. ఒక చిరునవ్వు మొహం లేకుండా వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు మరింతగా ముడుచుకుపోతారు, మరింతగా వెనక్కి వెళ్ళిపోతారు. సో చాలా ఓపిక ఉండాలి వాళ్ళతో చేయాలంటే, చాలా చేయాలి. అది కాక ఏంటంటే వాళ్ళతో ఫస్ట్ యాక్సెప్టెన్స్ ఉండాలి. వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పి నోట్లోంచి ఇది గారుతా ఉంది, మరి మనం దూరంగా ఉందాం, ఇలా ముట్టుకున్న దాంతో మన్ని ముట్టుకుంటున్నారు అనే టీచర్లు ఉన్నా, అనే ఆయాలున్నా, అనే మనలాంటి వాళ్ళు ఉన్నా, చేసే వాళ్ళు ఉన్నా పిల్లలు ఇంకా బిగుసుకుపోతారు, పనికి రాదు. అది పనికి రాదు. అంత యాక్సెప్టెన్స్ ఉంటేనే ఆ పిల్లల్లో కొంత మార్పు తీసుకు. కానీ రిజల్ట్ వస్తా ఉంది, వచ్చినప్పుడు పెద్ద మోడల్ గా దాన్ని. అందుకే మా స్కూల్ కూడా మేము ఎక్స్పెరిమెంటల్ మోడల్ స్కూల్ అని పెట్టాం. ప్రతిదీ ప్రయత్నం చేస్తున్నాం. యోగా ప్రయత్నం చేస్తున్నాం, సుజోగ్ థెరపీ ప్రయత్నం చేస్తున్నాం, రకరకాలు వాళ్ళకి ఈ కిచెన్ లో అన్ని ప్రొడక్ట్స్ చేయడం నేర్పిస్తున్నాం, అవన్నీ వాళ్ళు సేల్స్ చేయడం నేర్పిస్తున్నాం. వాళ్ళ మదర్ తో కలిసి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి వాళ్ళకి, దాంతో ఒక రూపాయన్నా రావాలి. అది ఎంత అనేది మ్యాటర్ కాదు, ఎంత పని చేసామనేది కాదు. లైఫ్ రేపొద్దునికి ఇది ఉంది అంటేనే మనకి ఇవాళ ఉత్సాహం ఉంటది. మరి వాళ్ళకి రేపు కూడా ఇంతే ఇక్కడే కూర్చోవాలి, పేరెంట్స్ కూడా తీసుకొచ్చి బడిలో పడేసి మనం కూడా వాళ్ళని కూర్చోపెట్టి పంపేసి అది కాదనమాట. పోనీండి, మన చేతిలో ఎంతో లేకపోవచ్చు, వాళ్ళ పుట్టుక అలా ఉండొచ్చు, ఎంత లైఫ్ స్పాన్ ఉందో మనకు తెలియదు. అయినా సరే ఉన్నంత వరకు, నేను ఎప్పుడు అదే చెప్తాను మా పేరెంట్స్ అందరికి కూడా, ఉన్నంత వరకు లాస్ట్ బ్రెత్ వరకు హ్యాపీగా ఉంచండి. హ్యాపీగా ఉంచడానికి ఏం కావాలో అవి చేయండి. వాళ్ళకి హ్యాపీనెస్ బాగా ఆయుష్ పెంచుతుంది. వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంచగలిగితే అది ఫస్ట్ రిజల్ట్. తర్వాత మెల్లగా వాళ్ళు ఫిజికల్ గా కూడా డిపెండ్ అవ్వకుండా, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉండడం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, ఇవి రెండు నేర్పిస్తే అదే వాళ్ళ స్పెషల్ ఎడ్యుకేషన్ అండి. మేడం, ఇప్పుడు పిల్లల పేరెంట్స్ ఎట్లా ఫీల్ అవుతారు? మా పిల్లలు మంచిగా అవుతున్నారు అని అనుకుంటారా, ఎట్లా అంటారు? అసలు కొంచెం నిరాశ నిస్పృహలు ఎక్కువే ఉంటాయి పేరెంట్స్ లో. ఇప్పుడు నాకు ఉండేది ఫస్ట్ లో, అందుకే అనుభవించాం కాబట్టి వాళ్ళని కూడా తీసుకొచ్చి మనం
మీరు ఆలోచించండి, ఇలా ఇలా ఉండకూడదు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎక్కువ కాలం పేరెంట్స్ కౌన్సిలింగ్ అనేది పెడతాం అన్నమాట. అప్పుడు వాళ్ళు ఉన్న విషయాన్ని అంగీకరించాలి ఫస్ట్. నాకే ఎందుకు ఇలా పుట్టాడు, నేను దీంతో ఎంతకాలం ఇలా కంటిన్యూ అవ్వాలి, మిగతా పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఇలాంటి డిప్రెషన్ లోకి వెళ్తే వాళ్ళు అసలు ఆ పిల్లాడికి ఏం చెయ్యాలి అనేది కూడా మర్చిపోతారు. మర్చిపోవటం మెల్లగా నిర్లక్ష్యం వచ్చేస్తుందండి. వచ్చేసి వీళ్ళు అన్ఇంపార్టెంట్ అయిపోతారు. తర్వాత ప్రయారిటీలో లాస్ట్కి వెళ్ళిపోతారు. ఫస్ట్ బయటికి వెళ్ళే పిల్లలు, ఉద్యోగం చేసే పిల్లలు, సంపాదించి చదువులు మాట్లాడే పిల్లలు, వాళ్ళని ముందు చేసి తర్వాత ఇదొక నెక్స్ట్ ప్రయారిటీలో లాస్ట్ ఉండేలాగా, అంటే ఒక రకంగా నిర్లక్ష్యానికి గురి అవుతారు. మేము ఈ చట్టం చెప్పేటప్పుడు కూడా చెప్తుంటాం అన్నమాట. నిర్లక్ష్యం అనేది కూడా హక్కుల ఉల్లంఘన. ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయడం అనేది, వాళ్ళకి నిర్లక్ష్యం చేయబడకుండా ఉండడం ఒక హక్కు. వాళ్ళు కూడా చూసుకోవాలి, తల్లిదండ్రులు చూసుకోవాలి, బయట సమాజం కూడా చూసుకోవాలి. సమాజము, ఎన్విరాన్మెంట్, సిబ్లింగ్స్ కూడా చాలా ముఖ్యం అండి. పొట్టి తల్లి మాత్రమే చేసినంత మాత్రాన అవ్వదు. మిగతా చోట్ల ఉంటారు కదా, వాళ్ళు ఏమవుతారు, తల్లి కతుక్కొని ఇంట్లోనే ఉండిపోతారు. నలుగురిలోకి వెళ్ళడం, ఫంక్షన్స్ లోకి వెళ్ళడం, బయటకి అందరిలో కలిసి ఆడుకోవడము, ఎంత వస్తే అంతే ఆడుకుంటారు, ఎంత చేయగలిగితే అంతే చేస్తారు. ఇప్పుడు సమాజంలో అవేర్నెస్ లేదు, అంత యాక్సెప్టెన్స్ అనేది ఏదైనా లోతుగా ఆలోచించట్లా. ఇప్పుడు ఒక ఇలాంటి స్కూల్ ఉంది, మన బర్త్డే తీసుకెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం, లేకపోతే భోజనం పెడదాం, ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనడం వేరు, వాళ్ళతో కాసేపు నవ్వుతూ మాట్లాడడం వేరు. నేను మా దగ్గరకు వచ్చే వాళ్ళకి కూడా అదే చెప్తాను, స్పెండ్ చేయండి మా పిల్లలతో. అవును, స్పెండ్ చేయండి. వాళ్ళు రోజు కొత్త వాళ్ళు వచ్చి మాట్లాడితే చాలా హ్యాపీగా ఉంటారు. అంతేకాని మీరు ఏదో తీసుకొచ్చి అది పెట్టి అది ఇచ్చి అదే జనరాసిటీ అనో లేకపోతే అదే ఇది అనుకుని అది మనం చూస్తున్నాం అనుకోవడం కాదు. వాళ్ళతో అంగీకరించినట్టు అవుద్ది. మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారు, మమ్మల్ని అంగీకరిస్తున్నారు కూడా నార్మల్, అందరితో పాటు మేము కూడా ఖచ్చితంగా మేము స్పెషల్ కాదు, వేరేలాగా కాదు కాదు అనే ఒక ఆలోచన వస్తుంది. ఉండాలి. ఎందుకంటే మనది రాజ్యాంగం చూసుకున్నా, లేకపోతే మానవ హక్కులు చూసుకున్నా చెప్పేది ఏంటంటే స్వేచ్ఛ, సమానత్వం, అందరికి సమానంగా ఉండాలి. అదొక్కటే ఉన్నాయి, అన్నిట్లోనూ అదే ఉంటది. అలాంటప్పుడు మనం ఈక్వల్ గా ఎందుకు చూడలేకపోతున్నాము? వాళ్ళు తక్కువ ఉండొచ్చు, తేడా ఉండొచ్చు. బయట సమాజంలో ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయో ఇది కూడా ఒక రకమైన డిఫరెన్స్ గా, ఒక వివక్షతగానే ఉంది. మరి కులం వేరు, మతం వేరు, ప్రాంతం వేరు, భాష వేరు, వాళ్ళు నల్లగున్నారు, వీళ్ళు తెల్లగున్నారు, ఎట్లా ఉన్నారు? మరి మనది లౌకిక రాజ్యాంగం అయినప్పుడు ఇన్ని భిన్నత్వాలు ఉంటేనే, ఏకత్వం అందులో వస్తేనే అదే భారతదేశం గొప్పతనం. మరి ఈ భిన్నత్వాల్లో ఇది కూడా ఉంది కదా, అంతే కదా. అందుకని దాన్ని కూడా సెలబ్రేట్ చేయాలా? అవును, అన్ని ఒకలాగా ఎందుకు ఉండాలండి? అందరూ ఒకలాగా ఎందుకు ఉండాలి? వాళ్ళు వెరైటీగా ఉన్నారు, లెటస్ సెలబ్రేట్ దట్. మనం ఈ వెరైటీ ఉంది. ఇప్పుడు ఒక తోటకి వెళ్ళాం అనుకోండి, ఒక గులాబీ పువ్వు, మల్లె పువ్వు, ఒకటే తోట ఉంటే ఒకటే పూలు ఉంటాయి. అన్ని కలిసిన తోట ఉంటే ఎలా ఉంటుంది? ఇంకా బ్యూటిఫుల్. అది ఇది 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 అని మనం ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. అట్లాగా మనం ఒక రిచ్ మన సంపదగా చూడాలి ఈ కేటగిరీస్ కూడా. అందులో ఏం చేయగలమో అది చేస్తాం. ఏమీ చేయకుండా ఏముంటది చేయడానికి? అంటే దేవుడు మనకి ఏది ఇస్తే దాన్ని మనం రిసీవ్ తీసుకోవాలి. దాన్ని మన వరకు ఎంత వరకు అవుతుందో మన వల్ల అంతవరకు చేయాలి అనేది మీ దృక్పథం. అంతే అండి. మేడం, మీరు చదువుతోటే ఇంతవరకు వచ్చిరని అనుకోవచ్చా? అంతే, అంటే చదువు, కొంత అనుభవాలు, కొంత మంచి పుస్తకాలండి. ఎక్కువ పుస్తకాలు చదవడం, ఎక్కువ మంచి మిత్రులు ఉండడం, వాళ్ళ నుంచి నేర్చుకోవడం, మా ఫ్యామిలీ అన్నిటి వల్ల వచ్చారు. అయితే ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత చాలా మంది ఇల్లు, సంసారం అనుకుంటా, పిల్లలు అనుకుంటా, ఇంక ఇట్లనే ఉండిపోతుంది, ఆ లైఫ్ మొత్తం అన్ననే మునిగిపోతుంది. కానీ ఒక ఆడపిల్లకి చదువు చాలా ఇంపార్టెంటా, లేకపోతే అవసరం లేదంటారా? మీరేమంటారు? మీరు మా T10 షీ లీడ్స్ ప్రోగ్రామ్ కి వచ్చారు, చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను తిరిగి చదువు మొదలు పెట్టినప్పుడు ముందు ఉన్న శ్యామల, చదువు మొదలు పెట్టినాక ఉన్న శ్యామలకి చాలా డిఫరెన్స్ ఉంది. అస్మాన్ ఫరక్ ఉంది. అంతే.
ఎందుకు అంటే చదువు ఒక కాన్ఫిడెన్స్ ని కలిగిస్తుంది. ఉమ్, చదువు అనగానే ఒట్టి అకాడమిక్స్ అట్లా కాదు. ఉమ్, ఆ చదువులోంచి మనము గ్రహించిన జ్ఞానం ఉమ్, సారం మనలో కాన్ఫిడెన్స్ ని ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. దాంతో ముందుకు నడుస్తాం. చాలా అవగాహనకు వస్తుంది. ఆ అవగాహన లేనప్పుడు ఏమవుతుందంటే నాకేదో లేదు, నాకేదో తక్కువైందనే భావనే ఉంటుంది. ఉమ్, అట్లా కాకుండా చదువు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. లిమిటెడ్ థింకింగ్ చదువుకున్న వాళ్ళలో కూడా పోవట్లేదంటే కారణం ఉమ్, చదువు మళ్ళీ జ్ఞానంగా మారట్లేదు అనేది కూడా ఒక పాయింట్ అండి. ఉమ్, చదువు ఒట్టి అకాడమిక్ చదువుకుని ఉమ్, వాళ్ళు మీరన్నట్టు ఫ్యామిలీకి లిమిట్ అయిపోతాయి. ఇప్పుడు నాలెడ్జ్ ఉంది, ఉమ్, ఆ నాలెడ్జ్ 10 మందికి పనికి రావాలి. నా ఒక్కదానికేనో, నా ఇంట్లో వాళ్ళకో, నా పిల్లలకో మాత్రమే కాదు కదా. ఉమ్. చదువు నిజంగా ఆ జ్ఞానాన్ని ఇస్తుంది, 10 మందికి పంచాలి. పంచాలి అనేది. అది లేని చదువు వేస్టే. ఉమ్, ఆ చదువు ఉండాలి, కానీ చదువు అంటూ ఎంటర్ అయితేనే కదా అవన్నీ తెలిసేది. ఉమ్, కాబట్టి ఫస్ట్ అయితే ఉమ్, కంపల్సరీ చదువుకోవాలి. ఉమ్, ఆడవాళ్ళు, ఆడపిల్లలు ఎప్పుడు నిరంతరం. ఫ్యామిలీస్ లో నాకు అవసరం లేదండి, ఉద్యోగం చేసే అవసరం లేదు, వేరే పని చేసే అవసరం లేదు, ఉమ్, కంఫర్టబుల్ లైఫ్ ఉంది అంటుంటారు అమ్మాయిలు. అవును. ఒకవేళ ఉన్న ఉమ్, జాబ్ వచ్చినా ఉమ్, చెయ్యొద్దు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. జాబ్ అనే కాదు, ఉమ్, జాబ్ అంటే జీతం కోసం జాబ్ చేయటం కాదు నేను అనేది. ఏదో ఒకటి, ఏదో ఒక పని Society కి. మనలో ఒకటి ఉందండి శక్తి, దాన్ని యూటిలైజ్ చేయాలి కదా. ఉమ్, ఇంట్లోనే కూర్చుని ఉండటం మూలన ఏమవుతుంది, అది ఎంత వేస్ట్ అవుతుంది. సో దాన్ని బయటికి తీసుకురావాలి. ఉమ్, ప్రతి మనిషిలో ఏదో టాలెంట్ ఉంటుంది. ఉమ్, ఆ టాలెంట్ కి వీలుగా మనం 10 మందికి ఉపయోగపడేలాగా దాన్ని build చేయాలి. ఉమ్, చదివే దానికి ఆధారం మొట్టమొదట. ఉమ్. ఇంకా చదువు చదువు లేకుండా కంపల్సరీ. ఈ రోజుల్లో చదువు కంపల్సరీ చదువుతున్నారు, బాధల్లా అది ఇట్లా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. అదొకటి. నిజంగా సంతోషం మేడం. మీరు మా ప్రోగ్రామ్కి వచ్చి ఇంత టైం ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు మీకు. చాలా మీకు కూడా అండి, ఉమ్. మంచి చూసి- పరిచయం రాజక్క. శ్యామలాదేవి గారి జీవితము, ఆమె కష్టాలు, సంకల్పము, సక్సెస్ ని చూసిండ్రు కదా. మీకేమనిపించింది కామెంట్ రాయండి. ఇంకో గెస్ట్ తో మళ్ళా కలుద్దాము. ధన్యవాదాలు.